హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న కంటిన్యూ వీడియో అండి. నేను ఇంకా పని చేసిన వరకు చూపించా కదండి నిన్న పెట్టిన వీడియోలో. ఇంకా నుంచి ఇంకా టిఫిన్ చేసాయండి, సేమియాల ఉప్మా. ఇంకా పని లేట్ అయిందని ఇంక ఉప్మా చేసుకొని తిందాంలని ఇంకా అంతలేక మా ఆయన ఇంకా బయట నుంచి వడలు తీసుకొచ్చినాడు. ఇంకా వడలు సేమియాల ఉప్మా వేసుకొని తింటున్నాము. దానిలో కాంబినేషన్ వచ్చి అదే ఎల్లిపాయ పొడి అండి. కొబ్బరి ఎల్లిపాయ వేసి మిర్చి పట్టిన పొడి అండి. ఇంకా వడలలోకి వచ్చేసి వాళ్ళు పచ్చడి ఇచ్చారండి. ఇంకా ఆ పచ్చడి అన్నీ వేసుకొని తింటున్నాము. భలే బాగున్నాయండి వడలు అయితే. పెయిన్ అయితే కిస్పీ ఉన్నాయి, లోపలైతే స్మూత్ ఉన్నాయి. భలే ఇంకా అంతా పని చేసే వాళ్ళు ఇంకా బాగా ఫుల్ ఆకలి అయిందండి. బాగా తిన్నాము. పొద్దున పూట టిఫిన్ వచ్చేసి ఇంకా మళ్ళీ తర్వాత సాయంత్రం అండి. సాయంత్రం వచ్చి మా ఆయన ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చాను. నేను సాయంత్రం అన్నీ సర్ది పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి అన్ని కూరగాయలు అలా చూడండి, అన్ని ఆకుకూర. ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే ఆకుకూర అండి 10 రూపాయలకు 9 కట్టలు సిరుకూర ఇచ్చినారండి. భలే ఇచ్చినారండి. నాకైతే అదే భలే చిత్రమైంది. బాగానే ఇచ్చినారని. ఇంక వచ్చేసి చూడండి కూరగాయలల్లా తెచ్చినారు. ఇంకా టమాటా పండ్లు ఉన్నాయని ఇంట్లో నేను టమాటా పండ్లు తెప్పించుకోలేదండి. ఇంకా ఉల్లిగడ్డలు కూడా కొన్ని ఉన్నాయని తెప్పించుకున్నాను. అదే ఇక్కడ సిరుకూర చూడండి ఎట్ట పట్టుకొని నేను ఫోటో దిగుతానండి తమ్మునేలు. కానీ మాకు ఇక్కడ నంద్యాల వచ్చేసి గాంధీ చౌక్లో అండి పెద్ద మార్కెట్ ఉంటుందండి నంద్యాలలో. అక్కడనే తెచ్చుకుంటామండి. ఇంకా ప్రతి వారం మేము కూరగాయలు తెచ్చుకుంటాము. ఇంక నేను ఇండ్ల కాడికి వచ్చినప్పుడు కొనుక్కోలేండి. ఎప్పుడో ఒకసారి ఇంకా బొత్తిగా లేవంటేనే కొనుక్కుంటా నేను. వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకున్నాండి. ఇంక మచ్చగా అవుతాయి. ఇంకా మేము అన్నీ తెచ్చి పెట్టుకుంటాము. ఇంకా ఆకుకూరలు, ఇంకా క్యారెట్, దోసకాయ, కాకరకాయలు, ఉర్లగడ్డ, ఏంటివండి ఇంకా అన్నీ కూరగాయలలో తెచ్చానండి. దొండకాయలు, ఉర్లగడ్డలు, ఉల్లిగడ్డ అవన్నీ తెచ్చాడండి. మెంతాకు కూడా అండి, సన్న మెంతాకు. నేను ఏది మిస్ అయినా మెంతాకు మటుకు ఆకుకూరలలో మిస్ కాదండి. మా ఆయన అది మెయిన్ తీసుకొచ్చాడు. సన్న కట్టలండి, భలే బాగుంటుంది సన్న మెంతాకు. చూపిస్తానండి మీకు. చూడండి ఇంక నేనైతే ఈ ఆకుకూర గురించి చెప్తున్నా. 10కి 9 కట్టలు ఇచ్చానంటే నాకు అదే చిత్రమే, అదే చెప్తున్నా మీకు. ఇంకేమంటే డిస్టర్బెన్స్ ఉందని ఇక్కడ వాయిస్ పెట్టలేదు. అన్నీ తీసి పెడుతున్నాను అండి. ఇంకా కవర్లలో అన్నీ ఉల్లిగడ్డలలో తీసి పెడుతున్నాను. ఇక్కడ మా ఆయనతో మాట్లాడుకుంటా నేను పని చేసుకుంటానండి. ఇంకా అన్ని కూరగాయలలో నీట్గా కవర్లలో తీసుకొని ఇంకా పెట్టుకుంటున్నాను, కట్టేస్తాను ఆ కవర్లలో. ఇంకా వారానికి సరిపోయేంత కూరగాయలు తెప్పించుకుంటానండి నేను. ఇంకా దిగుల కూరగాయలు ఉంటే రొట్టె, చపాతి అందుకు చేసేసుకుంటాను నేను. ఇంకా నేను దోసకాయలు వచ్చేసి ఇంకా అన్నంలో తినేటప్పుడు తింటాను నేను దోసకాయ. నాకు అలవాటు అయిపోయింది. నేను దోసకాయ ఎక్కువ తింటాను అండి. ఉత్త దోసకాయనే తింటుంటాను. ఎప్పుడన్నా టైంపాస్ తిరుక్కుంటా తినేస్తాను దోసకాయలు. అందుకు దోసకాయలు కూడా తెచ్చాను మా ఆయన. నేను ఇంకా పప్పు బజ్జీ తక్కువలేండి దోసకాయతో. ఇంకా తినడం ఎక్కువ. చాలా మంచిది కదండి దోసకాయ, నీరకాయ మంచిదని ఇంకా తెచ్చుకుంటాం మేము. ఇక వచ్చి కాకరకాయలండి. అదో చూడండి మెంతాకు, చిన్న మెంతాకు కట్టండి. అవి 10కి 8 ఏమి ఇచ్చినారు. అదే నేను మెంతాకు అయితే ప్రతి ఒక్క కూరలో వాడతా చూడండి. చాలా మంచిది మెంతాకు. ఇది అందులో నేతది కాబట్టి ఇంకా భలే చాలా మంచిది. అసలు స్మెల్ కూడా భలే వస్తుంది. నేను చికెన్లో కానీ, మటన్లో కానీ, కూరగాయలలో కానీ మెంతాకు గ్యారెంటీగా వేస్తాను అండి. పప్పులో కూడా వేసేస్తాను నేను. పప్పులు అయితే తిరువాత చేస్తాం చూడండి, అప్పుడు వేస్తాను మెంతాకు. వట్టి మెంతాకు ఎక్కువైందనుకో మెంతాకు నీట్గా కడిగి నేను గాలి నీడకి ఆరబెట్టి పెట్టుకుంటా. ఒట్టికైనాక ఇంకా ఫ్రిడ్జ్లో ఎట్టి పెడతాండి. ఆ మెంతాకు అనేది చాలా మంచిదండి. ఇంక అందుకే ప్రతి ఒక్క దాంట్లో మెంతాకు వాడతా నేను. చాలా మంచిది కదండి మన హెల్త్కు ఆకుకూరలు అనేది. అదే ఇక్కడ మీకు చెప్తున్నాను. వద్దులేండి ఆడ చెప్తున్నా, నాకు అంత డిస్టర్బెన్స్ ఉందిలేండి. నేను పెడదాం అనుకున్నాను. ఈ దోసకాయ గురించి చెప్తానండి. దోసకాయని అన్నంలో తింటానని చెప్తున్నాను ఇక్కడ. నాకు ఇంత ముందుకు దోసకాయ అంత నచ్చకుండానండి. ఇప్పుడు తిన్నంగా బాగా ఇష్టపడుతున్నాను దోసకాయ అనేది. చాలా మంచిదని ఇంకా తింటున్నాను. ఇక వచ్చేసి దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా అంతే అండి మన వీడియో. మళ్ళీ ఒక వీడియో వద్దాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.